ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాది పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వేదిక మీదుగా నగరంలోని పలు సుందరీకరణ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ రైజింగ్ వేడుకలను ప్రారంభించిన సీఎం మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. అదేవిధంగా హైదరాబాద్లోని రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ అయిన జూ పార్క్ ఆరంఘర్ వరకు గల 24 కిలోమీటర్ల వంతెనను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 7,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ట్యాంక్ బండ్ నీళ్లను, కొబ్బరి నీళ్లను తయారు చేస్తామని, గోదావరి నీళ్లను నగరానికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడానికి హైడ్రాతో అక్రమ కట్టడాలను మాత్రమే కూలుస్తున్నామని అన్నారు. ఈరోజు ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ను మణిహారంగా ఉండబోతుందన్నారు.